హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం వెంకట కృష్ణరాయపురంలోని లెజెండరీ యాక్ట్రెస్ సూర్యకాంతం గారి ఇంట్లో ఉన్నాం. మా ముత్తాత గారు వాళ్ళ నాన్నగారి దగ్గర కొనుక్కున్నారండి. అలా ఇక్కడ సూర్యకాంతం గారు ఉంటున్నారని మాకు తెలిసిందండి. మా జనరేషన్కి పెద్ద తెలియపోయినా మా తాతగారు ఎక్కువ చెప్పడం ద్వారా మాకు తెలిసిందండి ఈ విషయం. ఇక్కడ ఉంటున్నారు. ఇదే సూర్యకాంతం గారు వెళ్ళరా మనం కొనుక్కున్నాం అని చెప్తే ఇదే అనుకున్నాం. మా ముత్తాత గారు చిరంజీవి నాయుడు గారు కొనుక్కుంటే అక్కడి నుంచి అలా వారసత్వం ఇలా వచ్చింది. మా ఇంట్లో మేము ఒక 5th జనరేషన్. ఇంకా అలా మెయింటెనెన్స్ అలా శిథిలం అయిపోయినట్టే ఉంది. కొంచెం బాగు చేయాలని ఉద్దేశం ఉందండి, కానీ ఇంకా చేయలేదు. దాదాపుగా 10 గదులు ఉంటాయండి. ఇంకా చాలా వరకు అన్నీ మూత పెట్టేసామండి. ఇంకా దొడ్డి అన్నీ ఆవిడ కూడా వాడేవారని మా తాతగారు అనేవారు. చాలా గర్వంగా ఉందండి. లెజెండరీ యాక్ట్రెస్ ఇంట్లో మనం ఉంటున్నామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆవిడ ఎంతో పెద్ద నటి. ఎన్నో సినిమాలు ఆవిడ వల్లే ప్రఖ్యాతి చెందినాయి. నేను మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ గర్వంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుందండి. ఆవిడ ఇంట్లోనే ఉండి ఆవిడ నివసించిన ప్లేస్లో మనం ఉండడం, ఇక్కడే ఉండడం, ఆవిడ సినిమా ఇంట్లోనే చూడడం అన్నది ఇంకా ఆనందంగా, చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా తాతగారు మా అమ్మమ్మ గారు ఉండే టైంలో అయితే ఇంకా ఆనందపడేవారు. చిరంజీవి నాయుడు గారి నుంచి మళ్ళీ శ్రీరాములు నాయుడు గారు, తర్వాత ప్రసాద్ నాయుడు గారికి వచ్చిందండి. ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటుందని చెప్పారండి ఇప్పుడున్న మా తాతగారు. తెలిసండి, వాళ్ళకు కూడా తెలుసండి. సూర్యకాంతం గారు ఇల్లని ఒకసారి చెప్పామండి. వాళ్ళు కూడా థ్రిల్గా ఫీల్ అవుతారండి వచ్చి. ఇంకా వెనకాల దొడ్డు గట్ట ఉందండి. ఆ దొడ్డు గట్ట లోపలికి వచ్చి కూర్చుంటారండి. థ్రిల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతారండి. ఇక్కడే పుట్టారా అని కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది. ఇంత లెజెండరీ యాక్ట్రెస్ వెంకటాపురంలోనే పుట్టి పెరిగారా అని అనుకుంటారండి. అవునని చెప్పాం. అప్పుడు హ్యాపీగా థ్రిల్గా ఫీల్ అవుతారండి. నాయుడు గారు అని పెద్ద హైలైట్ ఫ్యామిలీ. ఈ ఊర్లోనే పెద్ద ఫ్యామిలీ అది. అలాంటి ఫ్యామిలీ ఈ ఊర్లో ఎవరూ లేరు. అంత హైలైట్ ఫ్యామిలీ. ఇలాంటి ఇల్లు కూడా, ఇలాంటి మొండువా ఇల్లు కూడా ఈ గ్రామంలో మరొకటి లేదు. ఈ గ్రామంలో మేము ఈ గృహంలో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము రెంట్కి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఇలాంటి ఇంట్లో మేము ఉంటున్నామని మాకు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. మంచి ఫేమస్ యాక్టర్ ఆవిడ. సినిమాలు కూడా నేను ఎన్నో చూశాను. తర్వాత ఆవిడ సినిమాల్లో చాలా పాత సినిమాలు చాలా హైలైట్గా ఉండి చాలా బాగుండి కూడా. సహజ నటి సూర్యకాంతం గురించి సినీ కవి ఆరుద్ర ఒక మాట చెప్పారు. ఆవిడ మనిషి మామిడి అల్లం, ఆవిడ మనసు పటిక బెల్లం అని. ఆ మాటకు తగ్గట్టే ఆవిడ ఇంటి దగ్గర
ఎన్నో వంటలు చేసి షూటింగ్ స్పాట్స్ తీసుకొచ్చి ఆ స్పాట్లో ఉన్న అందరికీ కూడా కొసరి తినిపించేవారు. అలాగే ఆమె మాట ఎంత కరుకుగా ఉండేవారో, అలాగే ఎవరినైనా ఆదుకోవడం విషయంలో చాలా సున్నితంగా స్పందించేవారిని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సూర్యకాంతం గారు మద్రాసుకు వెళ్ళి సినిమాల్లో స్థిరపడిన తర్వాత ఆ కుటుంబం ఇక్కడి నుంచి వెంకటకృష్ణరాయపురం నుంచి తరలి వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ ఊరు వదిలేసే క్రమంలో నాయుడు గారి కుటుంబానికి ఈ ఇల్లు అమ్మినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం 5వ తరం, నాయుడు గారి కుటుంబంలోని 5వ తరం ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ముత్తాత గారు ఈ ఇంటిని కొన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ వెంకటకృష్ణ రాయపురంలో సుమారు 1 ఎకరంలో ఈ ఇల్లు నిర్మించింది. నాయుడు గారి కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి మనం చూసుకుంటే కనుక మొత్తం 10 గదులు, అలాగే మండువాలోగిలి 10 గదులతో కూడిన మండువాలోగిలిది, చుట్టూ పెద్ద పెరడు కూడా ఉంది. మనం చూసాం ఇప్పటివరకు నాయుడు గారి కుటుంబం అక్కడ పెద్ద ఎత్తున పందెం పుంజులను కూడా పెంచుతూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక పూర్వపు మండువాలోగిలి ఎలాగైతే ఉందో అలాగే 4 ఇళ్ళ సావిడి అని కూడా వీటిని చెప్తూ ఉంటారు. మొత్తం ఇంట్లోకి వెలుతురు రావడానికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు ఉంటుంది. ఏదైతే ఉందో సహజమైన వెలుతురు మొత్తం ఇల్లంతా పరుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ వర్షం కురిస్తే కనుక బయటికి పోవడానికి ప్రత్యేక మార్గాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఇల్లు కొన్నప్పటి నుంచి కూడా ఉన్న పెద్ద అద్దాలు మనం చూసుకుంటే ఈ పక్కనే అద్దాలు, అలాగే అప్పటి ఐరన్ షేపులు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడే నాయుడు గారి మనవడితో మాట్లాడినప్పుడు చెప్పారు, ఇది అప్పుడుదే ఈ ఐరన్ షేపు అంటే మా తాతగారు కూడా లాకింగ్ సిస్టమ్ చెప్పకపోవడం వల్లనే ఇప్పటివరకు కుదరలేదని చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఈ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో ఈ పొన్నండ అనంత రామయ్య గారు కర్ణంగా పనిచేసేవారు. ఆయన భార్య వెంకటరత్నమ్మ, వీరికి 14వ సంతానంగా సూర్యకాంతం ఇక్కడ జన్మించారు 1924 అక్టోబర్ 28వ తేదీన. తర్వాత పెద్దబొట్ల వారి ఇంటికి కోడలుగా వెళ్ళారు. ఆయన పెద్దబొట్ల అనంతరామయ్య ఎవరైతే ఉన్నారో సూర్యకాంతం గారి భర్త, ఆయన మద్రాసు హైకోర్టులో ప్లేడర్గా ఉండేవారు. ఆ నేపథ్యంలోనే సూర్యకాంతం గారు కూడా సినిమా మీద మక్కువతో చెన్నై వెళ్ళారు. మొదటగా జెమినీ స్టూడియోలో 65 రూపాయలకు ఆమె ఒక గ్రూప్ డ్యాన్సర్గా జాయిన్ అయ్యారు. అదే చంద్రలేఖ దాని పేరు. ఆ తర్వాత 2వ సినిమా ఏదైతే ఉందో ధర్మాంగద, అందులో మోగ యువతి పాత్ర పోషించారు. అయితే మనం చూసుకుంటే కనుక గయ్యాలి అత్తగా జగడాల మారిగా సూర్యకాంతం గారు నోటు దురుసు వ్యక్తిగా మొత్తం ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే ఆమె మనిషి చాలా మంచివారు, ఆమె మనసు చాలా మంచిదని చిత్రరంగంలోని ప్రముఖులు తరచూ చెప్తూ ఉంటారు. టోటల్గా చూసుకుంటే చంద్రలేఖ సినిమాతోటి సినీ జీవితం ప్రారంభించిన సూర్యకాంతం గారు 1996 వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆమె నటించిన సినిమాల్లో సంసారం, పెళ్లి చేసి చూడు, బతుకు తిరుగు, కన్యాశుల్కం, దొంగరాముడు, చరణదాసి, భాగ్యరేఖ, తోడుకోడళ్ళు, దొంగల్లో దొర, అప్పు చేసి పప్పుకూడు, మాంగళ్య బలం, అలాగే శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగునీళ్ళు, కలిసి ఉంటే కలిసి సుఖం, మంచి మనుషులు, రక్త సంబంధం, సిరి సంపదలు, గుండమ్మ కథ, పరువు ప్రతిష్ట, చదువుకున్న అమ్మాయిలు, మురళీకృష్ణ, మూగ మనుషులు, డాక్టర్ చక్రవర్తి, ఉయ్యాల జంపాల, నవరాత్రి, సంగీతలక్ష్మి, ఆస్తిపరులు, కన్నె మనసులు, బ్రహ్మచారి, సుఖదుఖాలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు, కొత్తగోళ్ళు, బుద్ధిమంతుడు, ఆత్మీయులు సినిమాల గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా ఇప్పటికే చెప్పుకుంటూ ఉంటారు. ఇల్లు చూసి ఆనందపడేవారు. ఇక్కడ ప్రేక్షకులందరినీ సంతోషపెట్టి మామూలుగా వెళ్ళిపోతుండేవారు, వచ్చేవారండి. చాలా సరదాగా ఉండేవారండి సూర్యకాంతం గారు. ఇది 5 తరాలు బట్టి కూడా ఈ శంకు చెదరకుండా ఈ హౌస్ ఇలాగే ఉందండి సూర్యకాంతం గారి పేరు మీద. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా సూర్యకాంతం గారు హౌస్ ఎక్కడంటే ఇక్కడే నాయుడు గారి ఇల్లు అని చెప్పి చూపించుంటారు. సూర్యకాంతం గారి పేరు మీద అలా ఉంచుదాం అని చెప్పేసి ఆనందంగా ఉంచుతున్నారండి. వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడో పోయి కట్టుకున్నారు, ఎక్కడికక్కడ అంతా బాగున్నారు. ఈ హౌస్ని ఎందుకు ఇలా పాడు చేయాలనే ఉద్దేశంతో సూర్యకాంతం గారి పేరు మీద ఇవాళ వరకు ఉంచారండి. సూర్యకాంతం గారి గురించి మాట్లాడుతూ నటుడు గుమ్మడి వెంకటేశ్వర గారు సూర్యకాంతం అంటే అందమైన పేరును
ఆ తెలుగు ప్రాంతంలో ఎవరికీ కాకుండా చేసావు, నీ గయ్యాలితనంతో జగడాలు మరి పాత్రలతో ఆ పేరునే ఒక విలన్గా మార్చేసావని డిప్పి పొడిసేవారట. ఆ మాట ఏమో కానీ ఈ వెంకటకృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం గారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. వారి గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఇది ఇవాళ సూర్యకాంతం గారి హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.